అలాగే సార్. రుద్ర నువ్వా? జాగ్రత్త, లైబ్రరీలో చాలా బలూన్స్ ఉన్నాయి. నీకు కావాల్సిన బుక్ ఏమిటో నాకు బాగా తెలుసు, అందుకే ముందుగానే తీసుంచాను. మమ్మీ కాపాడండి. నేను చిన్న వయసులో అమ్మని బెలూన్ కొనమని చెప్పి పేచి పెట్టేవాడిని, కానీ ఇకపైన నేను అసలు అలా పేచి పెట్టను. నన్ను నమ్మండి. బలూన్స్ ముందు ఉన్నాయి, వెనక ఉన్నాయి. అలా అయితే పైన కూడా మనల్ని వెల్కమ్ చేయడానికి బలూన్స్ ఉంటాయి. ఇప్పుడేం చేయాలి? ఎస్, నా బుజ్జి ఫ్రెండ్స్ జిమ్జూమ్, మీ సహాయం నాకు అవసరపడుతుంది. రుద్ర, ఏమైనా త్వరగా చెయ్యి, ఆ బెలూన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. జిమ్జూమ్, ట్రీ రూట్స్ దగ్గర పైన చెక్ చేయమని చెప్పు. ఎక్కడైతే బలూన్స్ లేవో ఆ దారి నుంచి మేము తప్పించుకోగలం. ఓకే రుద్ర. ట్రీ రూట్స్, బలూన్ చెక్ చేసి మమ్మల్ని పైకి తీసుకెళ్ళు. వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? నేను మీ ముగ్గురిని అస్సలు వదిలిపెట్టను. మీరు ఏ మూల్లో దాక్కున్నా సరే నా బలూన్ల నుండి మీరు ఎవరు తప్పించుకోలేరు. లేదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. రుద్ర, రుద్ర, దాకోడానికి నీకు ఈ చోట దొరికిందా? నాకు చాలా చలేస్తుంది, అందువల్ల నాకు ఆకలిగా ఉంది. రుద్ర, రుద్ర, ఏమైనా చెయ్యొచ్చు కదా? మనసుంటే మార్గం ఉంటుంది. మీ డిష్ కోరిక నెరవేర్చడానికి మేము బయలుదేరి వచ్చేసాం. థ్యాంక్ యూ. మీరు పొద్దునుంచి ఎక్కడున్నారు? నేను ఉదయం నుంచి మీ ముగ్గురిని అదోలా చూస్తున్నాను. ఆ బలూన్ మ్యాన్ నిన్ను తాతయ్యని బంధించిన తర్వాత నన్ను కూడా బంధించేస్తాడేమో అనుకున్నాను. సరే కానీ త్వరగా మీరు భోజనం చేయండి. ఈ మ్యాజికల్ ఫుడ్ తిన్న తర్వాత మీకు చలే వెయ్యదు. బలూన్ మ్యాన్ మ్యాజిక్ ని ఎవరు అడ్డుకోలేరు. భూమిలో ఉన్న ఎలాంటి వస్తువుతోని వాడిని అడ్డుకోలేము. పైకి వెళ్లి సమాధానాన్ని వెతుకు. వాడి శక్తికున్న రహస్యాన్ని తెలుసుకొని కిందకొచ్చి వాడి నిజస్వరూపాన్ని అందరికీ తెలియపరచండి. రుద్ర, దిస్ ఇస్ లైక్ అ పజల్, సో కన్ఫ్యూజింగ్. దీని అర్థం ఏంటంటే భూమిలో ఉన్న వస్తువులతో వాటిని పగలగొట్టలేము. దీనికి సమాధానం ఆకాశంలో వెళ్ళే మనం వెతకాలి. ఓకే ఫ్రెండ్స్, రేపు బలూన్ ఫెస్టివల్. మనల్ని వెతుక్కుంటూ బలూన్ మ్యాన్ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. నౌ లిజన్ టు మై ప్లాన్. నేను స్టేజ్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మీరు ముగ్గురు మారు వేషాల్లో ఉండండి. ఆ బలూన్ మ్యాన్ ఎక్కడున్నాడో పబ్లిక్ మధ్య ఉండి కనిపెట్టండి. ఎలాగైనా మన తాతయ్యని కాపాడాలి. ఓకే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బలూన్ మ్యాన్ మనల్ని కనిపెట్టకూడదు. రండి వెళ్దాం. ఆ బలూన్ మ్యాన్ ఎక్కడున్నాడో వెతుకుదాం. ఏం చెయ్యాలి? ఎలా కనిపెట్టాలబ్బా? నన్ను క్షమించండి. ఏదో తెలియక పొరపాటు జరిగింది.
వరుణ్, నువ్వు ఈ లేడీ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. చూసిన వాళ్ళు నిన్ను దిష్టి పెడతారేమో. థ్యాంక్ యూ, కానీ మీకడ తెలుసు నేనే వరుణ్ణని. నాకు తెలుసు నువ్వు వరుణ్, తను మైరా, ఇతను రంగీలా. ఏంటి సరిగ్గా చెప్పానా? రుద్ర తను మనల్ని కనిపెట్టేశాడు. భయపడకండి, నేను వచ్చేసాను కదా. రుద్ర, నువ్వు నీ వయసుకు తగ్గట్టు ప్లాన్స్ వేయి. ఓ, అక్కడున్న బలూన్లలో ఒక్క బలూన్లోనే మీ తాతయ్య బంధించబడి ఉన్నాడు. నీ వల్లైతే కనిపెట్టు. బలూన్ మ్యాన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. నేను ఎలాగైనా సరే మా తాతయ్యని కాపాడుతాను. పైనున్న ఏ వస్తువుతో బలూన్ని పగలగొట్టగలం? పైన ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘాలున్నాయి, మేఘాల్లో నీళ్లున్నాయి, నీళ్లుంటే వర్షం పడుతుంది. ఎస్, జిబాయిస్కా రెయిన్ క్రియేటో. వర్షం పడుతోంది. వర్షం పడుతోంది. ఏంటిది? జిబాయిస్కా ఐస్ క్రియేటో. లేదు, ఇలా జరిగే అవకాశమే లేదు. నువ్వు నా బలూన్స్ అంతం చేయడానికి మార్గం ఎలా కనిపెట్టావు? నువ్వు ఇప్పుడు అంతమవబోతున్నావు. మనిషికి బలం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. నీ బలూన్స్ ని ఎలా పగలగొట్టాలనేది నేను బుక్ లో చదివాను. భూమిలో ఉన్న ఎలాంటి వస్తువుతో నీ బలూన్స్ ని పగలగొట్టలేము, అది నాకు బాగా తెలుసు. కానీ ఆకాశం దాడితో బలూన్స్ తప్పించుకోలేవు. నా మాయాజాల బలూన్స్, అన్ని బలూన్స్ ఏకమై వచ్చి వాడి మీద దాడి చెయ్యండి. తాతయ్య నాతో బలూన్స్ ని టచ్ చేస్తే బంధించబడతానని చెప్పారు. ఫైట్ కి ముందు బలూన్స్ నన్ను టచ్ చేయకుండా నేను జాగ్రత్త పడాలి. ఈ బాయిస్కా ఎయిర్ కంట్రోల్ బలూన్ పుస్టినో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఆ బలూన్స్ ఏవి నిన్ను ముట్టుకోకుండా చూసుకో, జాగ్రత్త. ఇప్పుడు ఫైట్ చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు. జైసింగ్ చౌహాన్ బయటికి వచ్చేసాడు. నీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి పారిపో. అయ్యో, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. లేదు. బూమ్ చిక్ చిక్ బూమ్.
ఆ! వద్దు 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 ఆ! ఈ బలూన్ మ్యాన్ ని బలూన్ లో నువ్వు ఎక్కువ రోజులు బంధించి ఉంచలేవు. ఆ! నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నా బలూన్లని భూమి ఆకాశం దేనితోనైనా గానీ నువ్వు అంతం చెయ్యలేవు. శభాష్ రుద్ర, బలాన్ని తెలివితేటల్ని ఈరోజు నువ్వు సక్రమంగా వినియోగించావు. హా? బలూన్ ఫెస్టివల్ ని స్టార్ట్ చేద్దామా?